హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగసాయిని మీరు చూస్తున్నారు నాగ సాయి కుమార్ కస్కూర్చి ఛానల్. ఇప్పుడు మనం సి లాంగ్వేజ్లో పార్ట్ 30లో ఉన్నాం. ఈ పార్ట్ 30లో మన టాపిక్ వచ్చేసి నేను రాసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎక్కడ ఉన్నాం అంటే సి లాంగ్వేజ్లో పార్ట్ 30లో ఉన్నాం. 30 అండ్ ఇందులో మన టాపిక్ వచ్చేసి arithmetic operations without using without using variables. ఆల్రెడీ చెప్పేసాను పార్ట్ 29లో. ఇందులో ఏంటంటే పార్ట్ 29లో ఏం చెప్పాను, ఓన్లీ నాన్ డెసిమల్ వాల్యూస్కి చెప్పాను ప్రోగ్రామ్ అనేది. ఈ పార్ట్ 30లో డెసిమల్ వాల్యూస్కి ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను ప్రోగ్రామ్ చేసి. సో ఇందులో మనది ఏంటంటే టాపిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ వితౌట్ యూజింగ్ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు డెసిమల్ వాల్యూస్. అంతే కదా, రెస్పెక్ట్ టు డెసిమల్ వాల్యూస్. సో ఇది వచ్చేసి మన టాపిక్ ఈ పార్ట్ 30లో. సో నేను ఆల్రెడీ వాళ్ళగా చెప్పేశాను పార్ట్ 28లో బోర్డు మీద. అందులో డెసిమల్ చెప్పాను, నాన్ డెసిమల్ చెప్పాను రెండు. సో 29 వచ్చేసి నాన్ డెసిమల్ కవర్ చేసాం ప్రోగ్రామ్ అనేది. ఈ పార్ట్ 30లో ఈ డెసిమల్ వాల్యూస్ యూజ్ చేసి ఎలా పర్ఫామ్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఆన్ స్క్రీన్ మీద. సో అది ప్రోగ్రామ్ అనేది రాసుకుని మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నువ్వు తీసుకుంటున్నాను. సో ప్రోగ్రామ్ అయితే రాస్తున్నాను. ఫస్ట్ మన హెడ్డింగ్ అనేది రాసుకున్న ప్రోగ్రామ్కి. సో కామెంట్ సెక్షన్లో అప్పుడు రాస్తున్నాను ప్రోగ్రామ్ ఫర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ వితౌట్ యూజింగ్ variables with respect to decimal values. ఓకే, ఇవి మన ప్రోగ్రామ్ వచ్చేసి. సో నేను ఇప్పుడు హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నాను. include stdio.h అండ్ మెయిన్ మెథడ్ ఓపెన్ చేస్తాను. మెయిన్ మెథడ్ అయితే ఓపెన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి నేను ఆల్రెడీ చెప్పాను కదా, వేరియబుల్స్ వితౌట్ వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ ఏమి డిక్లేర్ చేయవసరం, అసలు వేరియబుల్స్ అనేది యూజ్ చేయలేదు వాటి వల్ల. సో ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తున్నాను. మనం డైరెక్ట్గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లోనే మనం ఇచ్చేద్దాం ఆ లాజిక్ కూడా. సో ప్రింట్ఎఫ్ ఫస్ట్ ఎడిషన్ కోలన్ పర్సంటేజ్. ఇప్పుడు డెసిమల్ వాల్యూస్ కాబట్టి ఫ్లోట్ యూస్ చేయాలి కాబట్టి పర్సంటేజ్ ఆఫ్, ఎందాక ఇంటీజర్ కాబట్టి పర్సంటేజ్ డి అని ఇచ్చా. సో పర్సంటేజ్ ఆఫ్ క్లోజ్ ఇన్వర్టెడ్ కోట్స్ కామా ఒక వాల్యూ అన్నిటికీ సేమే తీసుకుంటే మనకి వేరియేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి 6.2 తీసుకుంటున్నాను ప్లస్ 3.8 తీసుకున్నాను. అన్నిటికీ అయితే తీసుకుంటాను, అదే తీసుకోవాలని లేదు, మనకి ఎగ్జాంపుల్ కోసం ఏదైనా తీసుకోవచ్చు. printf నెక్స్ట్ సబ్ట్రాక్షన్ పర్సంటేజ్ ఆఫ్ 6.2 మైనస్ 3.8 కదా, 6.2 అంటే సేమ్ అదే తీసుకుంటే మనకి వేరియేషన్ తెలిసింది, అందుకని లేదు. 3.8. సో నెక్స్ట్ వచ్చేసి printf సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ కదా, మల్టిప్లికేషన్ పర్సంటేజ్ ఆఫ్ 6.2 ఇంటూ 3.8 కదా, 6.2 ఇంటూ 3.8. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డివిజన్ printf division
percentage of 6.2 into 3.8. సో ఇది ఇక్కడ మోడల్ డివిజన్ అనే టాపిక్ రాదు, ఎందుకంటే పాయింట్స్లో యూజ్ చేసినప్పుడు మన మామూలుగా బయట కూడా మోడల్ డివిజన్ అనేది అప్లై చేసినా అది రాదు, వాల్యూ రాదు. సో అది ఆల్రెడీ తెలిసిందే. సో ఈ 4 మనం ఫ్లోట్లో యూజ్ చేసి డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేటట్లయితే ఈ 4 యూజ్ అవుతాయి దీంట్లో. అది ఈ 4 అప్లై అవుతాయి. గెట్ CH చేస్తున్నాను. సో క్లోజ్ చేసిన ప్రోగ్రామ్. సో ఇది వచ్చేసి మన ప్రోగ్రామ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ వితౌట్ యూజింగ్ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు ద డెసిమల్ వాల్యూస్ అని. సో దీన్ని మనం ఇప్పుడు పర్ఫామ్ చేద్దాం, అంటే కంపైల్ చేద్దాం ఫస్ట్, తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ 2 చేసే ముందు సేవ్ చేద్దాం ప్రోగ్రామ్ని. Ctrl+S పెట్టాను. సో ఏదో పేరు పెట్టుకుందాం, సాయి 10 అని పెట్టుకున్నాం, సాయి 10.c. ఓకే, ఇది ఒక పక్కకు పెట్టుకుందాం. మనకి ఎగ్జిక్యూట్ అప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా చూసుకుంటే బాగుంటుంది కాబట్టి. సో కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేశాను, అది కూడా ఒక సైడ్ తీసుకొస్తున్నాను. తీసుకొచ్చి మనం ఇందులో డీలో చేసాం కాబట్టి D డ్రైవ్లోకి వెళ్తున్నాను. Dలోకి వెళ్ళాను. దాంట్లో మన సింటాక్స్ ఏంటి, కంపైలేషన్కి GCC స్పేస్ -4 స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి, సాయి 10 కదా, ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ .c కదా, సాయి 10.c. ఓకే, ఎర్రర్స్ అయితే ఏం లేవు, వార్నింగ్ వచ్చింది, అదేంటో కూడా నేను తర్వాత చెప్తానన్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. సాయి 10 ఫైల్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది ఎగ్జిక్యూషన్కి. సాయి 10 అని ఇచ్చేసాను. సో మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. నేను ట్యాబ్ స్పేస్ కానీ న్యూ లైన్ కానీ ఇవ్వలేదు కాబట్టి కలిపి వచ్చేసింది. సో నేను ట్యాబ్ స్పేస్ అయితే పక్కన వస్తే ఒక మోనో స్పేస్ ప్రొవైడ్ చేస్తూ, సో నేను న్యూ లైన్ అనేది ఇస్తున్నాను మనకి కన్వీనియన్స్ కోసం, అంటే ఒకదాని కింద ఒకటి రావడం కోసం. ట్యాబ్ స్పేస్ అయినా ఇచ్చుకోవచ్చు, ట్యాబ్ స్పేస్ ఇస్తే ఒకదాని పక్కన ఒకటి ఒక సింగిల్ స్పేస్ అని గ్యాప్ వచ్చి వస్తుంది అవుట్పుట్ అనేది. సో నేను న్యూ లైన్ ఇస్తున్నాను కాబట్టి /n ఇస్తున్నాను. సో Ctrl+S Alt+Tab మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. GCC స్పేస్ -4 స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ .c కదా. ఓకే, ఎంటర్ కొట్టాను. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో అవుట్పుట్ అనేది ఉదాహరణ కింద ఒకటి వచ్చింది, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఎడిషన్ వచ్చేసి 10 వచ్చింది, 6.2 + 3.8 10. ఓకే, కరెక్టే. అండ్ సబ్ట్రాక్షన్ 6.2 - 3.8 2.4 కరెక్టే. అండ్ మల్టిప్లికేషన్ 6.2 × 3.8 అది కూడా కరెక్టే. అండ్ డివిజన్ వచ్చేసి 6.2 × 3.8 అది కూడా కరెక్టే. అండ్ మోడల్ డివిజన్ మనం ఇక్కడ అప్లై చేయలేం, ఎందుకంటే మనం మామూలుగానే పాయింట్స్లో మోడల్ డివిజన్ అనేది చేయం కాబట్టి. సో అది ఎక్స్క్లూడ్ చేసేసాం దీంట్లో నుంచి. సో ఇది వచ్చేసి మన ప్రోగ్రామ్. అండ్ సారీ, ఇక్కడ డివిజన్లో కూడా ఇంటూ వేసాం. Ctrl+S Alt+Tab మళ్ళీ కంపైల్ చేశాను, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇది వాల్యూ డివిజన్కి. సో ఇది ప్రోగ్రామ్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్ వితౌట్ యూజింగ్ వేరియబుల్స్లో డెసిమల్ వాల్యూస్ యూజ్ చేస్తే ఇలా చేసుకోవచ్చు మనం ప్రోగ్రామ్ అనేది. సో ఇంకేమైనా ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ సంబంధించిన ఇంకేమైనా టాపిక్ ఉంటే అది కూడా కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ పార్ట్స్లో, లేకపోతే నెక్స్ట్ వేరే టాపిక్స్కి వెళ్ళిపోదాం. సో ఇది ఈ ప్రోగ్రామ్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేనేమైనా తప్పు చెప్పినా మీకు ఏమైనా డౌట్ ఉన్నా